దేశమంతా ఎన్నికలు ఒక ఎత్తైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరో ఎత్తుగా సాగుతున్నాయి. ఎందుకంటే ప్రచార రంగంలో ప్రధానంగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ కంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి ఎల్లో మీడియా రోజు లక్షల కరపత్రాల మాదిరిగా వాళ్ళ పత్రికల్ని పార్టీ తెలుగుదేశం కరపత్రాల కంటే హీనంగా మార్చి వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రజల మీదకి విసురుతున్నారు. వాళ్ళ పాఠకులను హింసిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఎలాగైనా సరే ప్రజాభిప్రాయాన్ని మార్చాలి అనేటువంటి తాపత్రయపడుతున్నారు, ఆ తంటాలు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో బహుశా ఇవాళ తర్వాత సర్వేలు చేయకూడదనేది ఒక నిబంధన వచ్చిందని చెప్తున్నారు. నాకైతే గుర్తులేదు కానీ బట్ ఇవాళ వచ్చిన పేపర్లో కానీ అన్నిట్లోనూ మెజారిటీ సర్వేలు, ఈ గత కొద్ది రోజులుగా వచ్చిన సర్వేలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద వచ్చినటువంటి జరిగినటువంటి దాడి ఘటన తర్వాత, హత్యాయత్నం ఘటన తర్వాత జరిగిన సర్వేలు కానీ, అంతకుముందు ఆ తర్వాత వచ్చిన సర్వేలు, ఇవన్నీ కూడా పరిశీలిస్తే దానికి తోడు సిద్ధం, మేమంతా సిద్ధం అనేటువంటి యాత్ర, బస్సు యాత్ర అయితే జరిగిందో అక్కడికి వస్తున్నటువంటి జన స్పందన చూసిన తర్వాత నిజానికి ప్రతిపక్షాల గుండెలు జారిపోయే పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక ఒక్కసారి సర్వే సంస్థలు చూస్తే ఒక్క సీ ఓటర్ సర్వే సంస్థ మాత్రం తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇస్తోంది. చివరికి అయితే ఆ కూటమికి వస్తుందన్న సర్వేని కూడా ఇప్పుడు పాపం తెలుగుదేశం పత్రికలు కూడా నమ్ముతున్నట్లేవు. కిందటిసారి ఒకసారి పెద్ద ఎత్తున ఇచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం చిన్న ముక్కిచ్చి ఫస్ట్ పేజ్లో మిగతా ఏదో లోపల దూసేశారు. అంటే వాళ్ళకు కూడా సిగ్గుపడుతున్నారు అనమాట, ఈ సర్వే నమ్మటానికి తగ్గట్టుగా లేదు అని. సో అది పక్కన పెడితే ఇక చూడండి, సర్వే సంస్థ డక్కన్ 24/7 అనేటువంటి ఒక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 నుంచి 140 సీట్లు వస్తాయని, అంటే 51% ఓట్ల షేర్ తోటి వస్తాయని. అవి దాదాపు అన్ని సర్వేలు కూడా 49.8 లేదా 49 ఆ పైన 54 వరకు కూడా 54% రావటం అంటే 5 ఏళ్ల పాలన తర్వాత ఆ రకమైనటువంటి సర్వేల్లో ఆ ఫలితాలు రావటమే గొప్ప. అసలు అది ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. నాకు తెలిసి ఇప్పుడు కేంద్రంలో కానీ ఇతరత్ర కానీ అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, దేనికి కూడా 30-40% ఓట్లు వస్తే గొప్ప విషయం. 40-40 మ్యాక్సిమం వస్తే 40-45. అలాంటిది జగన్ గారికి కిందసారి 49 చిల్లర అంటే దాదాపు 50% వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే నిలబెట్టుకోగలుగుతున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణ. డక్కన్ 24/7 అనేటువంటి సంస్థ చేసిన సర్వే ప్రకారం 135 నుంచి 140 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే అంటే న్యూ ఎరేనా ఇండియా ఎలక్షన్స్ అనేటువంటి సంస్థ 127 స్థానాలు ఇస్తే, టైమ్స్ నౌ, ఈటీజీ, అలాగే జీ న్యూస్, మ్యాట్రిజ్ ఈ 2 సంస్థలు కూడా 133 స్థానాల వరకు ఇస్తాయని, వైసీపీకి వస్తాయని తేల్చాయి. అంటే మిగతావి లెక్క వేసుకుంటే టీడీపీకి వచ్చేసరికి 35 నుంచి 40, 48, 42, 19 నుంచి 25 అని, 55 నుంచి 60 అని, 52 నుంచి 53 అని ఇట్లా వివిధ సంస్థలు ఇచ్చాయి. అందువల్ల ఇక దాని గురించి తగ్గించి వైసీపీకి వచ్చే స్థానాలు మాత్రమే నేను చదువుతున్నాను. అట్లాగే భారత్ పొలిటికల్ సర్వే అయితే ఆశ్చర్యం, అసలు ఎంత వచ్చిందండి, 150 నుంచి 156 వచ్చాయని చెప్తున్నారు. నిన్న నాకు ఒక మిత్రుడు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి 168 స్థానాలు వస్తాయని ఒక ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యమైంది, అట్లట్లా చెప్పామంటే చూడండి నేను చెప్తున్నాను 24 లోక్సభ వస్తాయన్నాడు. ఇంకో ఆయన ప్రొద్దుటూరు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన 160 స్థానాలు తక్కువండి అని నాకు పదే ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. మరి వాళ్ళ అబ్జర్వేషన్ గతంలో కూడా మేము అట్లాగే అంచనా వేసామని చెప్తుంటారు. సో వాళ్ళందరి పేర్లు నిజంగా ఈ కరెక్ట్ అయితే రిజల్ట్స్ రోజున మనం మాట్లాడుకుందాం. అలాగే చాణక్య సంస్థ 102 నుంచి 107 మినిమం 102 నుంచి 107, లోక్సభ 16 వస్తాయంట. టీడీపీకి వచ్చేసరికి 55 నుంచి 60 మాత్రమే వస్తాయని, 8 మాత్రమే లోక్సభ సీట్లు వాళ్ళకు వస్తాయని చాణక్య సంస్థ అంచనా. అలాగే జన్మత్ పోల్స్ 120 నుంచి 123, లోక్సభ వచ్చేసరికి 20 నుంచి 21. ఇక రేణుకా పోతినేని అనే జర్నలిస్ట్ ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఆవిడేంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వివిధ పత్రికల రిపోర్టర్లతోటి, ఇంక్లూడింగ్ ఈ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే పత్రికల వాళ్ళతో కూడా మాట్లాడి ఆమె ఒక విశ్లేషణకి అంచనాకు వచ్చారు. దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 134 చోట్ల
మెజార్టీ రాబోతోందని, గెలవబోతోందని, 52% ఓటు షేర్ ఉండేటట్లుందని ఆవిడ అంచనా వేశారు. అదే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 41% మాత్రమే వచ్చి 41 సీట్లు మాత్రమే వచ్చి 45% దగ్గర ఆగిపోతుందని ఆమె అంచనా వేశారు. ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్కి మినిమంలో మినిమం 97 నుంచి 118 సీట్లు వస్తాయి. అలాగే 48.75% ఓట్లు వస్తాయని, కూటమికి వచ్చేసరికి 54 నుంచి 62 సీట్లు మాత్రమే వస్తాయని, 46.5% ఓట్లు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. నాగన్న సర్వే అనేది ఆయన చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మినిమంలో మినిమం 103 నుంచి 125 వరకు వస్తాయని, అలాగే కూటమికి 39 నుంచి ఇంకొక +/- 8 అంటే 47%, 47 వరకు, 45 నుంచి 50 వరకు అనుకోండి. సో వీళ్ళు ఎవరు చెప్పినా కూడా 45 నుంచి 50%, 49-50% ఓట్లు, మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయని, ఆ తర్వాత స్థానంలోనే కూటమి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఏంటండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సర్వే సంస్థలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే, ఒక సంస్థ సీ ఓటర్ సంస్థ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఇచ్చింది. కోర్స్ మరి వాళ్ళ ప్రాతిపదిక అవి చూస్తే అంత స్టాండర్డ్గా కనిపించలేదు. ఎందుకంటే సీ ఓటర్ సంస్థ అంతకుముందు తెలంగాణ, ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్ ఇటువంటి చోట్ల ఇచ్చిన సర్వేలన్నీ తప్పడం, దాంతో వాళ్ళ విశ్వసనీయత మీద కొంత అనుమానం ఉంది. అయితే వీళ్ళల్లో ఈ చేసిన వాళ్ళల్లో కూడా ఈ అంకెల్లో తేడా రావచ్చు, కానీ మొత్తం మీద ప్రజాస్పందన, జగన్ గారి సభలు, అక్కడికి ప్రత్యేకించి వివిధ వర్గాల వారు, పేద వర్గాలు వీళ్ళందరూ వస్తున్న తీరు ఖచ్చితంగా జగన్ గారి గెలుపు ఖాయమని అర్థమవుతా ఉంది. నా వరకు మీరు అడగొచ్చు, మీరేమనుకుంటున్నారంటే, ఖచ్చితంగా నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, జగన్ గారి ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి కారణాలు కూడా చెప్పగలను. 2 ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఏ కారణాలు అంటారా, అభివృద్ధి లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాతే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పెద్ద వాటర్ స్కీము ఇవన్నీ వచ్చినాయి. అలాగే జగన్ గారు వచ్చిన తర్వాతే 4 పోర్టులు, నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటాం పోర్టులు కట్టాలని. మరి చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు? మెడికల్ కాలేజీలు ఎవరు ఊహించని రీతిలో 17 తీసుకొచ్చి ఆల్రెడీ 5 కట్టారు, ఇంకో 5 కడుతున్నారు. ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. పరిశ్రమలు, మీరు పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీది అనమాట, గ్రీన్ ఎనర్జీ కింద వస్తుంది. కొన్ని 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం, 1,00,000 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం జగన్ గారు ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, అదానీ వంటి వాళ్ళు రావటం, అలాగే అదానీకి అక్కడ డేటా సెంటర్ రావటం, ఇన్ఫోసిస్ ఆల్రెడీ రావటం, డైకేన్ శ్రీ సిటీ, అద్భుతమైన శ్రీ సిటీ, దానికి తగ్గట్టుగా ఇంకొక 2-3 జరిగి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో సోనియా గాంధీ, చంద్రబాబు, రామోజీరావు వీళ్ళంతా కుమ్మక్కయ్యి వ్యాన్పిక్ అనే ఏరియా, రేపల్లె చీరాల ప్రాంతంలో అద్భుతమైన పారిశ్రామికవాడ వచ్చిండేది. అలాగే అనంతపురంలో లేపాక్షి దగ్గర వచ్చిండేది. వీళ్ళు దిక్కుమాలని కేసులు పెట్టించి సిబిఐ ద్వారా వాటన్నింటినీ దెబ్బగొట్టారు. కానీ మళ్ళీ అభివృద్ధి మాదే అనేట్టుగా ఒక అబద్ధపు ప్రొడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తారు. మరి వీటన్నిటినీ కూడా గమనంలో తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నాను, రావాలని కోరుకుంటున్నాను.